సంవత్సరాలు అవుతుంది. నేను ఎప్పుడు కూడా ప్రయారిటీ ఏంటంటే మన పిల్లలు బాగా చదువుకోవాలని. అంటే నేను చదువుకున్నప్పుడు మా నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు. అటువంటి పరిస్థితి ఎవరికైనా రాకూడదని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు నర్సీపట్నంలో ఇవాళ అన్ని కాలేజీలు పెట్టాం. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా నర్సీపట్నంలో చదువుకునే అవకాశం కల్పించాం. ఎందుకంటే చదువు ఉంటే ఎక్కడైనా బ్రతకొచ్చు, ఆ ఉద్దేశం ఉన్నది. అంటే ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ స్కూల్ కూడా అప్పుడు ఏర్పాటు చేసాం. ఒక రోజు నేను స్కూల్కి వచ్చాను, కాంపౌండ్ వాళ్ళు లేదన్నారు. కాంపౌండ్ వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది, ఆడపిల్లలు అంతా ఉన్నారని చెప్పి ఉద్దేశంతో ఈ గోడ కట్టడానికి 16 లక్షల రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే పిల్లలు ఆడపిల్లలు ఉంటారు ఇక్కడ, రాత్రులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడున్న స్కూల్ బిల్డింగ్ సరిపోవట్లేదని చెప్పారు, క్లాస్ రూమ్లు సరిపోవట్లేదంటే ఇక్కడ ఇప్పుడు నేను ఇవాళ శంకుస్థాపన చేశాను. 168 లక్షల రూపాయలు ఇచ్చాను. 68 లక్షలు కాదు, 168 లక్షలు ఇచ్చాను. అంత డబ్బు ఇప్పుడు కూడా ఇవ్వం. కానీ స్కూలు మారుమూలలో ఉంది, ఆడపిల్లలు ఉన్నారు, అంచేత అందరికీ బాగుండాలని చెప్పి ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను. మీ స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారని అడిగాను. ఈ మధ్య 3 రోజుల క్రితం పేపర్ చూసుకుంటారు మీరు, మగవాళ్ళందరూ కూడా. ఆడపిల్లలు బ్రహ్మాండంగా చదువుతున్నారండి మగపిల్లల కంటే. మన కాకినాడలో ఒక అమ్మాయికి 600 మార్కులకి 600 మార్కులు వచ్చాయి. మరి మన మగవాళ్ళు సిగ్గుపడాలి కదా. 200 మార్కులు 600 మార్కులు వచ్చాయంటే ఆ అమ్మాయిని చూసుకొని మీరు సిగ్గుపడాలి. మన అందరూ కూడా ఇంతకుముందు ఆడపిల్లలు చదువుకునేవారు కాదు, పెళ్లి చేసి పంపిస్తారు. అమ్మ మీరు కూడా మారాలా, మీ మగవాళ్ళు కూడా మారాలా. మీరంతా ఏమనుకుంటున్నారంటే అగ్రియ ఎవరున్నారు, అగ్రియ ఉన్నారుగా. ఆ అమ్మాయికి 1000 మార్కులకి 966 మార్కులు వచ్చాయి. అటువంటి అమ్మాయిలు ఉన్నారు వేళ, బ్రహ్మాండం చదువుకున్నారు. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 90%, 470 మార్కులకి లావణ్య అమ్మాయి 470 మార్కులకి 446 మార్కులు వచ్చాయి. ఎంత బాగా చదువుతారమ్మా. వాళ్ళు ఎక్కడికో వెళ్తారు, ఈసారి మంచి ఉద్యోగాలు చేస్తారు, కుటుంబాన్ని ఆదుకుంటారు. అంచేత చేతులు కడుక్కోవడానికి ట్యాప్లు అన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. వారు నర్సీపట్నానికి 3 స్కూళ్ళు, ఇటువంటి స్కూల్కి ఒక్కొక్క స్కూల్కి 168 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్నే నాతవరం, వేల్పూర్లో శంకుస్థాపన చేసాం. మొన్న ఈరోజు మన స్కూల్కి వేళ శంకుస్థాపన చేయడం కోసం వచ్చాం. అది త్వరగా పూర్తి చేసి శుభ్రంగా నీట్గా వచ్చేలాగా, అందంగా వచ్చేలాగా చేయమని చెప్పి వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నానండి.